తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని 3వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. సూచిక అనేది తెలియజేసింది. ప్రజలందరూ కూడా ఈ ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు వార్డు సభలో చేసిన ఆర్డీఓ, ఏఎంసీ చైర్మన్ గారు, మరి 3వ వార్డు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనము గతంలో కూడా అన్నీ కూడా కరెంటు, ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఉచిత కరెంటు, సిలిండర్లు, మరి ప్రతి ఒక్కటి కూడా పెట్టడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో మరి మన 3వ వార్డే కాకుండా 39 వార్డులు నేను అనుకుంటే మరి అందరికీ సరైన న్యాయం అందుతలేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మరి అధికారుల మా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు అధికారులు మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. మరి అంతేకాకుండా కూడా మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 2000 పింఛనే మరి అదే ఉన్నది. ఒకటి మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టడం జరిగింది. మరి ఒకటి అది ఉచిత బస్సు అని కూడా ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది. మరి 2000, మరి వృద్ధులకు 4000, వికలాంగులకు 6000, మరి ఇట్లాంటి ఎన్నో పథకాలు చెప్పి కూడా ఇంకా అమలు చేయలేరు. మరి మేము ఎందుకంటే అందరికీ ఏ ప్రభుత్వాలు ఉన్నా పార్టీలకు అతీతంగా ప్రజల గురించే పనిచేస్తాం కాబట్టి మరి మా పార్టీ పక్షాన మేము వార్డు కౌన్సిలర్ పక్షాన మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తే మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కూడా గత సంవత్సరంలో మనకు పాలకవర్గం లేదు కాబట్టి అప్పుడు ఇందిరమ్మ కమిటీలను వేసుకొని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు పాలకవర్గం ఉన్నది కాబట్టి మరి ప్రతి వార్డులో కూడా కౌన్సిలర్ ఉన్నది కాబట్టి కౌన్సిలర్లు అదే పూర్తి స్థాయిలో కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళి చేస్తే అందరి లబ్ధిదారులకు కూడా సరైన న్యాయం అందుతుందని నా యొక్క కోరిక నేను అధికారులకు చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కూడా మరి గతంలో ఏవైతే ఉన్నాయో అవే పనులు కూడా చేయడం జరుగుతుంది. అది మరి తీసుకెళ్ళాలి. మనము ఇప్పుడు 99 రోజుల ఒక ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అని పెట్టడం జరిగింది. మరి మేము మన మున్సిపల్ జనరల్ ఫండ్ నిధుల నుంచి కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మనకు ఇప్పుడు గతంలో పట్టణ ప్రగతిని నిధులు ఇవ్వడం జరిగింది. మరి దాంతో కూడా మన పట్టణాన్ని సుందరీకరణ తీర్చిదిద్దుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మనకు ఎందుకంటే మున్సిపాల్లో మీకు ఎలాంటి అధికారులకు అన్ని తెలుసు. మరి జనరల్ ఫండ్ అంటే మరి దాదాపు ఒక పట్టణము అభివృద్ధి చేయాలంటే ఎన్నైతే మీకు తెలుసు కాబట్టి మరి ఈ విషయం కూడా మనకు 99లో భాగంగా నిధులు రావాలని ప్రభుత్వ దృష్టికి కూడా అధికారులు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా 3వ వార్డు అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ మరి పూర్తి స్థాయిలో అధికారులు అనేటోళ్ళు మన ఇందిరమ్మ కమిటీలో వేసిన ఎవరి కానీ అందరికీ పారదర్శకంగా ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ బెనిఫిషియరీ